ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబురు చెప్తున్నారా, నిజాన్ని యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మకర రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది అస్సలు మంచిది కాదు. ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, ప్రవర్తన కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రాహు ద్వితీయ స్థాన సంచారం వలన. ఇక తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు. శని భగవానుడు అందరి యొక్క కుటుంబంలోనూ, ఇంట బయట, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, వ్యవసాయ స్థలాల్లో, మీరు ఏ వృత్తి చేస్తే ఆ స్థలాలన్నింటిలో కూడా మీకు శని భగవానుడు పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మనం కొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము ఒక 20 రోజుల పాటు జరుగుతున్నదండి. ఇక్కడ 4వ స్థానంలో ఉండటం వలన విద్య, భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటి విషయాల్లో మన స్వభావ విషయంలో కొంచెం సహసిద్ధమైనటువంటి భావాలకు విరుద్ధంగా ఉండి దుష్ప్రభావాల వైపే ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా. తదుపరి 20 రోజుల తర్వాత 10 రోజుల పాటు మళ్ళీ 5వ స్థానంలో సంచారం చేస్తారు. ఈ 5వ స్థానంలో సంచారం చేసినప్పుడు పిల్లల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాడు, విద్య మీద, వాటి మీద. మరి వారి కొంచెం పెద్దవారి ఏదో వృత్తిలో అప్పుడప్పుడు ఏదో వ్యాపారం చేస్తున్నట్టు వాళ్ళ మీద కూడా దుష్ప్రభావాన్ని, మొత్తమే సంతానమే దుష్ప్రభావం చూపిస్తుందండి. ఇక రవి 15 రోజుల పాటు అదే 5వ స్థానంలో ఉన్న ఆయన కూడా సంతానమే దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఇకపోతే 6వ స్థానంలో ఒకటి గురువు, శుక్రుడు, బుధుడు, రవి 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. గురువు ఒక్కరోజు 6వ స్థానంలో గురువు ఒక్కరోజు ఉండడం వల్ల ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడం ఒక్కరోజు. అయితే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా 8 రోజుల పాటు ఉంటారు. 6వ స్థానంలో ఆయన శుభ ఫలితములు ఇవ్వజాలరు. అంటే చిన్నపాటి అనారోగ్యాలు, అప్పులు చేయవలసి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదే శుక్రుడు మళ్ళీ మీకు 7వ స్థానంలో ప్రవేశించి అక్కడ 22 రోజులు ఉంటారు. ఆ 7వ స్థానంలో కూడా ఆయన భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ప్రతికూల ఫలితాలే కనపడుతూ ఉంటాయి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 22 రోజుల పాటు 6వ స్థానంలోను, తదుపరి 8 రోజుల పాటు 7వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఈ బుధుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆ ఆరోగ్యం బాగుంటుంది, అలాగే రుణాలు పుడతాయి. రుణం ఎవరికైనా కావాలంటే మనకు రుణం పుడుతుంది, ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే దాన్ని తీర్చేయగలుగుతాము. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇటువంటి పరిస్థితులన్నీ 6వ స్థానంలో ఉన్నప్పుడు. 7వ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఒకే రకమైన భావం, ఇవన్నీ కలిగేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మీకు పూర్తి శుభుడుగా మనం చెప్పవచ్చు, అందులో సందేహం లేదు. ఇక రవి, కుజులు
పాక్షికంగా రవి కుజులు పాక్షికమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో కేతువు, అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానం కాబట్టి కొంత దుర్వార్తలు వినవలసి వస్తుంది. ఎవరో ప్రాణం పోయిందనో, ప్రాణం ఉందనో, లేకపోతే పోవలసిన వాళ్ళు సౌండ్ లాగేసేయండి ఇప్పుదాకా ఓన్లే అట్లా కొంత దుర్వార్తలు వినవలసిన రావటం, ధన నష్టం జరగటం, పరాభవాలు, అవమానాలు. అంటే ఇంత హాయిగా ఉంది ఏంటి అనుకుంటున్నాను నేను. అదే కారణం. ఓకే, ధన నష్టం, పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ కేతువు వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. మొత్తంగా వీరికి శని బుధుడు పూర్తిగాను, రవి కుజులు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నారు. పర్వాలేదు, ఏవి కంగారు పడవలసిన పని లేదండి. ఇవి ఏవి దోషం చెప్పారో ఆ దోషాలకు పరిష్కారం చెప్పినటువంటి వారు కూడా మనకి శాస్త్రాన్ని అందించిన వారు చెప్పారు. కాబట్టి మీరు ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, అన్ని దారిలో పడతాయి, మీకు అన్ని శుభాలు చేకూరుతాయి, వాటి యొక్క దుష్ప్రభావం పోతుంది. ఇది నేను చెప్పే మాట కాదండి, మనకి శాస్త్రాన్ని అందించినటువంటి వారు చెప్పిన విషయమే ఇది. ఇందులో కూడా నా సొంతంగా ఏది చెప్పటం లేదు, అది మాత్రం మీరు గమనించండి. ఈ ఈ పరిహార క్రియలు కూడా మనం చెప్పినవి కాదు, వారు చెప్పినవే. ఈ ఫలితం ఇస్తుందని చెప్పింది వారే, దుష్ఫలితం ఇచ్చినా మంచి ఫలితం ఇచ్చినా చెప్పింది వారే. ఈ దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి వారికి ఈ పరిష్కార క్రియ చేసుకోండి అని చెప్పింది కూడా వారే. కాబట్టి అది గమనించండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.